హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యని బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట మన ఛానల్లో. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు లైక్ రిగార్డింగ్ ది అదర్ యూనివర్సిటీస్ గురించి, నాట్ ఓన్లీ ఆస్టన్ యూనివర్సిటీ, లైక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి ఒక వ్లాగ్ చేయి బ్రో. సో అక్కడ థింగ్స్ గురించి, యూనివర్సిటీ ఫీ గురించి, యూనివర్సిటీ డీటెయిల్స్, అలానే బర్మింగమ్ యూనివర్సిటీ గురించి సేమ్ థింగ్ ఇలానే అడుగుతున్నారు. సో నేను ఏంటంటే లైక్ వాటి మీద వ్లాగ్స్ చేస్తాను, బట్ ఏంటంటే కరెక్ట్గా కంటెంట్ తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకనంటే అప్పుడే నాకు లైక్ నేను గూగుల్ సెర్చ్ చేసి లేదంటే కొన్ని థింగ్స్ సింపుల్గా ఏదో యూట్యూబ్లో వేరే యూట్యూబ్స్లో చూసేసి మీకు నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకనంటే లైక్ అక్కడ ఆల్రెడీ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, ఎవరైతే కరెంట్లీ చదువుకుంటున్నారో, సో వాళ్ళని మీట్ అయ్యి సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇంకా బెటర్గా ఉండేది అనేసి నా ఫీలింగు. అలాగే ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేశారో సో వాళ్ళని మీట్ అయ్యి బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను ఆల్రెడీ బర్మింగమ్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమందిని నేను మీట్ అయ్యాను అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి బర్మింగమ్ యూనివర్సిటీలో రెండు ఉన్నాయి అనమాట. బర్మింగమ్ యూనివర్సిటీ ఒకటి, బర్మింగమ్ సిటీ యూనివర్సిటీ ఒకటి. సో బర్మింగమ్ సిటీ యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి యూనివర్సిటీలో కోర్స్ మాడ్యూల్స్ కానీ అలాగే సో వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి ఏం రీచ్ అవ్వలేదు, అంత వెల్గా ఏం లేదు అనేసి చెప్పారనమాట. హూ ఎవర్ ఆల్రెడీ స్టడింగ్ ఇన్ బర్మింగమ్ సిటీ యూనివర్సిటీ. బట్ బర్మింగమ్ యూనివర్సిటీ ఏం చెప్పారంటే లైక్ చాలా బాగుంది అనేసి అన్నారు. బట్ ఇంకా ఏంటంటే వాళ్ళకి లైక్ నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్లో వాళ్ళకి అంత వెల్గా తెలియదు అనేసి అన్నారు. వాళ్ళ కోర్స్ గురించి అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ అదర్ కోర్స్ గురించి మాకు అంత ఐడియా లేదనేసి అంటున్నారు. సో నేనేంటి అని అంటే లైక్ నన్ను బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి కొంతమంది అడిగారు అనమాట కామెంట్స్లో కానీ, లేదంటే నార్మల్గా కూడా అడిగారు. సో బర్మింగమ్ యూనివర్సిటీలో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యి సో ఇంకా లైక్ ఆల్ ఇన్ వన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో కొంచెం లైక్ ఎక్స్ప్లోర్ అయ్యి తెలుసుకోవాలి యూనివర్సిటీకి సంబంధించి, మనం వెళ్తున్న యూనివర్సిటీ అనేసి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను మస్ట్ అండ్ షుడ్ నేను దాని మీద బర్మింగమ్ యూనివర్సిటీ మీద కూడా నేను బ్లాగ్ చేస్తాను, బర్మింగమ్ యూనివర్సిటీ పైన కూడా నేను బ్లాగ్ చేస్తాను. సో ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే నాకు కామెంట్స్ చేస్తున్నారు కదా, ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చేసరికి లైక్ ఇక్కడికి రీసెంట్గా ఇప్పుడు మెయిన్ టెక్ వస్తున్నాము, సో మాకు అకామిడేషన్ కావాలి బ్రో అనేసి ఇలా అప్రోచ్ అయ్యారు. సో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను వాళ్ళ కామెంట్స్లో మెన్షన్ చేశాను. కొంతమంది అప్రోచ్ అయ్యారనమాట లైక్ ఎలా యూకేకి ప్రాసెస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో నేను ఇక్కడ మీకు ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే లైక్ మనకి కన్సల్టెన్సీ ఉంది. ఏంటి అని అంటే అది క్యాండికా ఓవర్సీస్ అనమాట. candica.io అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి ఒకసారి, గూగుల్లో వస్తుంది. సో ఇది ఒక ఎంబెడెడ్ సిస్టమ్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నారు, సో బెటర్ ప్రాసెస్ చేస్తున్నారు అనమాట. మేము కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాము. సో అవి వచ్చేసరికి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే లైక్ యూకే, యూఎస్ఏ ఆర్ కెనడా, ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అయినా పర్లేదు త్రూ అవుట్ ద వరల్డ్లో. సో మీరు వెళ్ళాలనుకుంటే నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ లింక్ ఇచ్చేస్తానమాట. జస్ట్ ఒకసారి త్రూ అవుట్ ఆ మెయిల్కి వెళ్ళేసి లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్కి వెళ్ళేసి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు మంచి ప్రాసెస్ చేస్తారు. అదర్ దెన్ దట్ లేదు మీకు లైక్ నాతోనే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను అక్కడే. సో నన్ను కాంటాక్ట్ అయినా పర్లేదు, నేను మీ ప్రాసెస్ అనేది చేస్తాను. సో ఇంకా చాలా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఈ 6th ఒక అతను వస్తున్నారు, సో అతనికి అయితే ఫుల్ గైడెన్స్ ఇచ్చాను అనేసి అనుకుంటున్నాను. తనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. సో వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే తనకి ప్రొసీజర్ ఏం చెప్పలేదంట. లైక్ సింపుల్గా అప్లికేషన్ వేసేసి ప్రాసెస్ అయితే చేసేసారు, కంప్లీట్ చేశారు, వేసా అంతా వచ్చేసింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తనకి ఎటువంటి ఐడియా లేదు, అకామిడేషన్కి సంబంధించి కానీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ తెచ్చేసుకోవచ్చు అలా చెప్పారంట కన్సల్టెన్సీ వాళ్ళు. అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా హార్డ్ థింగ్ అనమాట. సో మీరు అక్కడ నుంచే చూసుకుంటే బెటర్ అనమాట. రిలేటివ్స్ కానీ లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ పంపించిన క్యాండిడేట్స్ లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ యూనివర్సిటీకి సంబంధించి లొకేషన్లో ఏదైనా చూసుకుంటే చాలా బెటర్ అనమాట. లేదు అని అంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి అకామిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకి ఏంటంటే పెయిడ్ మనకి హోటల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి ఇక్కడ కూడా. బట్ ఏదైనా అదేంటంటే లైక్ మనకి ఆల్మోస్ట్ చాలా అమౌంట్ పడుద్ది అనమాట. 10 daysకే 1 lakh అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మనకి అకామిడేషన్, ఫుడ్ అలా చూసుకుంటే సో వీటికి సంబంధించి అవేర్నెస్తో ఉండండి. ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ ఇంకొక బ్రో మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఏంటి అని అంటే తనకి యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఎలా చూస్ చేసుకోవాలి బ్రో ఏంటి అనేసి. తను ఆల్రెడీ మన వ్లాగ్స్ చూశాడంట కొన్ని. సో హౌ ఐ చూస్ ఇన్ యూకే అలా ఆ వ్లాగ్స్ అన్ని చూశాడంట. సో
తనకి నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. తన ప్రొఫైల్ కూడా మనమే చేస్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్. అది స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఇప్పుడు ఈ దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, మీకు ఎటువంటి లైక్ డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ ది యూకేకి సంబంధించి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫర్ షూర్ ఐ విల్ కాంటాక్ట్ యూ. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. అలానే ఎవరైనా న్యూగా యూకే రావాలి అని అనుకుంటే మాత్రం ఫర్ షూర్ ఐ విల్ గివ్ మై బెస్ట్ సర్వీస్ ఫర్ యూ గైస్. సో మీరు కాంటాక్ట్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ నేను లైక్ మా టీంతో మాట్లాడి నేను బెటర్ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటే అన్ని అడ్వాంటేజెస్ మీరు మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాను. అలాగే ప్రొసీజర్ కూడా నేనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నేను అంటే లైక్ కాంటాక్ట్ అయ్యి మస్ట్ అండ్ షుడ్ చెప్తాను అనమాట. మీరు వన్స్ నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను. సో అది థింగ్. సో ఇంకా వీడియోస్ వ్లాగ్స్ సంగతి వస్తే ఏంటంటే, నేను లైక్ కొన్ని వ్లాగ్స్ తీసాను ఆల్రెడీ, బట్ అవి ఏంటంటే ఎడిటింగ్ చేయలేదు. సో కట్ క్లాష్లో ఉన్నాయి అనమాట. సో అవి ఎడిటింగ్స్ చేసి నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఆస్టన్ యూనివర్సిటీ పార్ట్ 1, ఆస్టన్ యూనివర్సిటీ పార్ట్ 2 ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. అది కూడా రికార్డ్ చేసి నేను పోస్ట్ చేస్తాను. అలాగే యూకే బస్సెస్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. సో ఆ బస్సెస్ గురించి కూడా నేను వ్లాగ్స్ చేస్తాను. సో వీటికి సంబంధించి కూడా నేను వ్లాగ్స్ చేస్తాను. సో బస్సెస్కి సంబంధించి అడుగుతున్నారు కదా వ్లాగ్స్. సో వాటికి సంబంధించి కూడా నేను వ్లాగ్స్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో అది థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కైండ్ సపోర్ట్, చాలా సపోర్ట్ అనమాట మీరు ఇస్తుంది నాకు. 350 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ మనము. సో నాకు చాలా హ్యాపీ ఉంది ఈ సబ్స్క్రైబర్స్ని చూసిన తర్వాత. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేను నేను చాలా ట్రై చేస్తాను బెటర్గా వీడియోస్ చేయడానికి. ఇంకా ఫర్దర్గా కూడా నేను నేర్చుకుంటున్నాను. అలాగే చాలామందిని మీట్ అవుతున్నాను ఆల్రెడీ, ఎవరైతే సస్టైన్ అవుతున్నారో యూట్యూబర్స్గా యూఎస్లో కానీ యూకేలో కానీ. సో అది థింగ్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఫర్దర్గా మీరు యూనివర్సిటీస్కి చూస్ చేసుకోవాలనే దాని గురించి కానీ, లేదంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా పర్లేదు, మీరు అకామిడేషన్ స్ట్రగుల్ అవుతున్నా కానీ. సో మనకి అకామిడేషన్ లింక్స్ కూడా ఉన్నాయన్నమాట, గ్రూప్స్. సో నేను ఆ గ్రూప్స్ లింక్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే. డోంట్ ఫర్గట్ టు కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.